ఏముంది 4 రోజులు జైలు వదిలేస్తారు అంటారు. దీనికి పరిష్కారం ఏంటంటే ఒక్కసారి ఉరేస్తే మళ్ళీ ఇట్లాంటి పని చేయరు అంతే. అనేకమైన అరాచకాలు జరుగుతున్నాయి. మహిళలపై ఢిల్లీలో జరిగిన మహిళ మరి రేపు జరిగినప్పుడు ఆమె చనిపోయింది, కానీ మరి ఎంతవరకు న్యాయం జరిగిందనేది అందరికీ తెలిసింది. కానీ అలాంటి కఠినమైన చర్యలు తీసుకోవాలని మరి మేము కోరుతున్నాము మహిళా సంఘాల తరఫున. అదేవిధంగా అనేక విధమైన మహిళలు మరి యాసిడ్ దాడులు, మరి ఎన్నో విద్యార్థులపై ప్రేమని అది అని చాలా రకాలైన హింసలకు గురి చేస్తున్నారు. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి. వెంటనే కఠిన చర్యలు తీసుకుంటే మరొకసారి అలాంటి జరగకుండా చూడాలని మరి మా మహిళల తరఫున నేను విజ్ఞాపన చేస్తున్నాను. మరి అలాంటి ఇంకా గతంలో ఎన్నడూ జరగకోకుండా ఒక రకమైనటువంటి ఉరి శిక్ష లాంటిది విధించాలని మరి మేము కోరుతున్నాము. స్త్రీకి మరి ఒక స్త్రీని రేపు చేసి ఆమెను మరి అకారత్గా పడేసినప్పుడు ఒక వైద్యశాలకు తీసుకెళ్ళినప్పుడు ఆమె ఎందుకు పనికి రాకుండా చనిపోయింది. ఆ స్త్రీ చనిపోవటం కారణం ఏంటంటే ఈ పురుషులు చేసే అహంకారం. వాళ్ళ అహంకారాన్ని నశించాలంటే మరి ప్రభుత్వం వారికి తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరి నిజంగా ఈ స్త్రీలు ఎక్కడైనా మహిళలు అనేక రీతిలుగా బయలుదేరుతూ ఉంటాము ఒంటరితనంతో. మరి అలాంటి స్త్రీలకు అనేక హింసలు జరుగుతూ ఉంటున్నాయి. అలాంటివి జరగకుండా ఉండాలంటే మేము ఈ యొక్క భద్రత కొరకు మిమ్మల్ని కోరుతున్నాము. ప్రభుత్వాలు తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మహిళా సంఘాల తరఫున మేము భారీ ఏర్పాటు చేసుకున్నాము. ఎందుకంటే మహిళలపై అనేకమైన ఘోరమైన ఈ యొక్క ప్రభావాలతో ఈ యొక్క పురుషులు వాళ్ళ అధికారాన్ని సృష్టించుకుని గ్రామాలలో, దేశాలలో, రాష్ట్రాలలో కూడా అనేక సందర్భాలలో వారు స్త్రీలను హింసిస్తూ ఉన్నారు. ఎందుకంటే స్త్రీలు ఒంటరిగా బయటకు వెళ్ళడం అనేది ఎన్నో అవసరతలు కలిగి స్త్రీలు ప్రయాణాలు చేస్తూ ఉండగా ఈ యొక్క అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇది యొక్క ఢిల్లీలో యొక్క కార్యక్రమంలో జరిగిన యొక్క స్త్రీ మీద ఎంతో భయంకరమైన ఆందోళనతో ఆ యొక్క సంఘటన గురించి స్త్రీలందరూ ఆందోళన చెందుతున్నారు. ఆ చర్యల గురించి స్త్రీలకి ఒక ప్రత్యేకమైన కోర్టులు ఏర్పాటు చేసి ఆ యొక్క కఠిన చర్యలు అనేది ఒక సర్టెన్ టైంలో తీసుకోవాలి తప్ప కాలయాపన చేసి ఆ యొక్క సంవత్సరాల తరబడి ఆ యొక్క పురుషులు మళ్ళా బయటకు వచ్చి ఎంతో ఎంజాయ్గా బయట తిరిగి మళ్ళా స్త్రీలపై ఇంకా వేరే అత్యాచారాలకి పాల్పడుతున్నారు. కనుక త్వరలో ఈ యొక్క ప్రభుత్వాలు అనేవి స్త్రీలపై జరిగే అత్యాచారాలని అరికట్టాలంటే కంపల్సరీ ప్రత్యేకమైన కోర్టులు ఏర్పాటు చేసి ఈ యొక్క మహిళలపై జరిగే అత్యాచారాలని మీరు తగు చర్యలు తీసుకుని త్వరలో అరికడతారని